హాయ్ ఫ్రెండ్స్, నాయకుడంటే ఏదో తండ్రి పేరు చెప్పుకొని పార్టీ పెట్టుకొని వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళ పేరు చెప్పుకొని మరి పార్టీ పెట్టి ఎలాగోలా మరి అధికారంలోకి వచ్చి మరి ఆస్తులు సంపాదించుకునేవాడు నాయకుడు కాడు. నాయకుడంటే అతను మరణించినా కానీ వందల సంవత్సరాలు అతని పేరు స్మరించుకునే విధంగా, ప్రజలు తరతరాలుగా స్మరించుకునే విధంగా అతను ఈ భూప్రపంచమైన ఆ రాష్ట్రంలో ఒక ముద్ర వేసుకునేటట్టుగా నడుచుకోవాలి. మరి అలాంటి వ్యక్తుల్లో మరి చంద్రబాబు గారు ఒక్కరని నేను చెప్పగలను. ఎందుకంటే 28 రాష్ట్రాలు పోటీపడి మరి గూగుల్ మాకు కావాలని పోటీ పడ్డా కానీ చాకచక్యంగా అతని తెలివితేటలతోటి మరి గూగుల్ని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన పద్ధతి చూస్తే అతను తెలివితేటలు, సమయస్ఫూర్తి మరి మనం మెచ్చుకోకుండా ఉండలేము. అలాగనే మరి హైదరాబాదులో హైటెక్ సిటీ కానీ మరి అప్పుడు సైబరాబాదులో మరి తొండలు గుడ్లు పెడతాయని వ్యాఖ్యానించారు. మరి హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఏదైనా నాయకుడు అంటే నేను చెయ్యాలి అనేది పట్టుదల, మరి కర్తవ్యం, ఆశయం ఇవన్నీ ఉన్నవాడే నిజమైన నాయకుడు అవుతాడు. కానీ ఏదో అధికారంలోకి వచ్చాములే, మరి 4 రాళ్ళు సంపాదించుకున్నాం మనకెందుకులే, ప్రజలు ఎట్లా పోతే మనకెందుకు అనుకునేవాడు నాయకుడు కాదు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.